నమస్కారం. మరి వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ, మా ముందున్నటువంటి మరి ప్రతినిధులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజాలు. అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులందరికీ కూడా నమస్సుమాంజాలు. మొట్టమొదట ఈ పంచాయతీ ఎన్నికల్లో గెలిచినటువంటి సర్పంచులు, వార్డు మెంబర్లందరికీ కూడా ఈ సందర్భంగా మా ఫోరం తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు. చాలా సంతోషం. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీసీలు, ఎస్సీ, ఎస్టీలు గెలవడం జరిగింది. గతంలో కంటే పోలిస్తే ఈసారి సుమారు 10% అధికంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలు రావడం జరిగింది. మరి ఈ పరిణామం అంతా కూడా గత 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో నడుస్తున్నటువంటి బీసీ ఉద్యమం ప్రభావం అని చెప్పేసి చెప్పక తప్పదు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పింది. ఒకవైపు ఏమో కామారెడ్డి డిక్లరేషన్లో అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపటిని చట్టబద్ధంగా 42% ఇస్తామని చెప్పి చెల్లని జీవోలు ఇచ్చి పార్లమెంట్లో కనీసం ఈ ఇష్యూను కూడా ప్రస్తావన రాకుండా చేసినారు. ప్రజలను మభ్యపెట్టడానికి తెలంగాణలో అసెంబ్లీలో 2 బిల్లులు పెట్టి కేంద్రానికి పంపించేసి చేతులు దులుపుకున్నారు. అక్కడేదో మేము జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినామన్నారు. ఆ తర్వాత దాని గురించి పట్టించుకోలేదు. 2 సార్లు పార్లమెంట్ సమావేశాలు నడిచినాయి. మొన్న ఆగస్టులో వర్షాకాల సమావేశాలు 19th రోజు కంప్లీట్ అయినాయి. మొన్ననే శీతాకాల సమావేశాలు. ఈ 2 సమావేశాలు సుమారు 40 రోజులు 45 రోజులు సమావేశాలు నడిస్తే ఒక 5 నిమిషాలు కూడా బీసీ రిజర్వేషన్ బిల్లు గురించి వాళ్ళ అగ్రనాయకుడు దేశవ్యాప్తంగా తిరుగుకుంటా 50% రిజర్వేషన్ సీలింగ్ బద్దలు కొడతా అని చెప్పేసి ఎలక్టోరల్ రోల్స్ మీద గత అసెంబ్లీ సెషన్లు వర్షాకాల సమావేశాల్లో 20 రోజులు పార్లమెంట్ను బైకాట్ చేయించిన పెద్ద మనిషి బీసీ రిజర్వేషన్లకు వస్తే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే వీళ్ళకు బీసీల పట్ల ఎంత ప్రేమ ఉంది, ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది అర్థమైంది. అందుకే ఇవాళ ప్రజలు బీసీలందరూ తమను తాము తెలుసుకొని ఇవాళ పెద్ద ఎత్తున ఓటేసుకొని వాళ్ళ అభ్యర్థుల్ని గెలిపించుకుంది. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 42% ఇస్తామన్నారు. పోనీ మేము పార్టీ పరంగా ఇస్తామన్నారు. ఎక్కడిచ్చి నువ్వు లిస్టు చెప్పారా? మేము అడిగినాం, మీరు ఏ గ్రామంలో ఎవరిని మీరు బలపరుస్తున్నారు? 42% బీసీలు ఎవరని చెప్పలేరే. మీరు ఒకవైపు 42% చట్టబద్ధంగా ఇవ్వడం చేత కాదు, 42% పోనీ పార్టీ పరంగా ఇస్తామన్నది కూడా అబద్ధం. కాబట్టి బీసీలను మోసం చేయడానికి మీరు అందరు కూడా ఇక్కడ కంకణం కట్టుకొని మీరు ముందుకు పోతుండ్రు. సో ముఖ్యంగా మీరు సామాజిక న్యాయానికి మారుపేరు ఇవన్నీ చెప్పుకునేటి అన్నీ కూడా బట్టి శుద్ధ అబద్ధం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. జస్ట్ ఒక స్టాటిస్టిక్స్ మనం ఒక 2 నిమిషాలు మీకు నేను చెప్తాను. తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలు జరిగినటువంటి 12,760 గ్రామ పంచాయతీలు, అందులో ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు మనం తీసేసుకుంటే మనకు 2,537 గ్రామ పంచాయతీలు ఏజెన్సీ ఏరియాలో ఉన్నాయి. వాటిని తీస్తే మిగిలినటువంటి గ్రామ పంచాయతీలు 10,223. సో ఏజెన్సీ ఏరియాలో ఎట్లాగో ఏజెన్సీ వాళ్ళే సర్పంచులుగా ఉంటారు కాబట్టి దాన్ని మనం పక్కన పెడితే నాన్ ఏజెన్సీ ఏరియాలో మనకు ఉన్నటువంటి సర్పంచులు మొత్తం 10,223. ఇందులో ఎస్సీలకు రిజర్వ్ అయినాయి 2,090, 20.45% రిజర్వ్ అయింది. అలా పాపులేషన్ కూడా అంతే ఉంది. ఎస్టీలకు మళ్ళీ ప్లేన్ ఏరియాలో ఎస్టీలకు 714 అంటే సుమారు 6.98 అంటే 7% రిజర్వ్ అయింది. బీసీలకు వచ్చింది 2,186 అంటే 21.38. అట్లనే జనరల్లో 5,233 అంటే సుమారు ఒక 51% వాళ్ళకు వచ్చింది, అంటే జనరల్ సీట్లు వచ్చినాయి. సో మరి ఈ ఎన్నికలలో మనం రిజల్ట్ చూస్తే 42% మీరు అఫీషియల్గా ఇవ్వకపోయినా మేము మా ఓటు మేము వేసుకొని మేము ఒక 50% దాటి పంచాయతీలను గెలుచుకోవడం జరిగింది బీసీలందరూ. ఇది చాలా గొప్ప శుభ పరిణామం. మనం నిజంగా ఎవరికి ఎంత వచ్చినాయని మనం తీసుకుంటే బీసీలు ఈసారి వాళ్లకు 2,186 రిజర్వేషన్ పరంగా రావాల్సింది. అది కాక అదనంగా 2,937 సీట్లు గెలుచుకొని 5,123 అంటే 50.11% మొత్తం సీట్లను కైవసం చేసుకున్నారు. సో మేమేమంటున్నామంటే ఇవాళ ప్రజలలో ఆ చైతన్యం తీసుకురావడానికి గత 2 సంవత్సరాలుగా బీసీ సంఘాలు, ముఖ్యంగా మా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కానీ లేదా మన
ధర్మ సమాజ్ పార్టీ కానీ, సారథి ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ కానీ, అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ కానీ, వీళ్ళందరూ కూడా కలిసి చేస్తున్నటువంటి కృషి. అట్లాగే ఇంకా సంఘాలు కూడా చాలా పనిచేసినాయి. కానీ మొదటి నుంచి కూడా మేము ఒకటే ఒక స్టాండ్ మీద ఉన్నాం. మేము నలుగురం కూడా ఏంటంటే 42% రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో పెట్టాలి. కొంతమంది ఏమో జీవో ఇస్తే చాలని చెప్పి ప్రభుత్వానికి వత్తాసు పలికి జీవో ఇచ్చిన తర్వాత పూలాభిషేకాలు పాలాభిషేకాలు చేసి మళ్ళీ ఇప్పుడు ఆ జీవో ద్వారా రాదని తెలుసుకొని మళ్ళీ రాజ్యాంగ సవరణ అనేటువంటి రాగం ఎత్తుకోవడం జరిగింది. సో మీరు ఏం చేసినా రాజ్యాంగ సవరణ జరిగితేనే 9th షెడ్యూల్ కూడా వస్తుంది. సో మేము మొదటి నుంచి అదే దానిపైన కట్టుబడి ఉన్నాం. మా పోరాటం కూడా అదే దానిపైన కొనసాగుతుంది. మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టినంత మాత్రాన ఈ పోరాటం ఆగుతుంది అనుకోవడం పొరపాటు. 100% మేము మళ్ళీ రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని కూడా మళ్ళీంత ఉధృతం చేస్తాం. సో ఈరోజు రిజల్ట్ వచ్చింది చూసుకుంటే మనం గెలిచిన పర్సెంటేజ్ తీసుకుంటే ఓసీలు 22% వచ్చింది, అంటే జనరల్ కేటగిరీలో. వాళ్ళకి 50% ఉంటే దాంట్లో 22% మాత్రమే, 22.45% మాత్రమే ఓసీలు రావడం జరిగింది. అంటే ఈ డాటా అంతా కూడా అఫీషియల్ డాటా అని కాదు, మనకు పేపర్లలో వచ్చినటువంటి డాటాను మొత్తం విశ్లేషిస్తే మాట్లాడుతున్నాం. మేము కూడా అఫీషియల్గా రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద యాక్ట్ దాని కింద కలెక్ట్ చేసి ఒక 1 monthలో మళ్ళీ ఎంటైర్ డాటా, అఫీషియల్ డాటా పబ్లిష్ చేస్తాం. ఇకపోతే మేము ఈ బీసీ ఉద్యమం చేపట్టి బీసీ భావజాలాన్ని గ్రామాన పంపడంతో ఇవాళ బీసీలు సంఘటితమైనలు, చైతన్యవంతమైనలు, తమ ఓటు తాము వేసుకోవడం తెలుసుకుంటున్నారు. ఇప్పటి వరకు అగ్రవర్ణాలకు, ఆధిపత్య కులాలకు తమ ఓటు నమ్ముకున్న బీసీలు ఈరోజు ఆ ప్రలోభాలకు లొంగకుండా, బెదిరింపులకు లొంగకుండా, హెచ్చరికలకు లొంగకుండా ఇవాళ తమ ఓటు తాము వేసుకుని తమ అభ్యర్థులను గెలిపించుకుంటుంది. చాలా ప్రాంతాల్లో కూడా ఎస్సీ ఎస్టీలు కూడా బీసీలకు వేసిండ్లు, బీసీలు కూడా ఎస్సీ ఎస్టీలకు వేసి బీసీల గెలుపులకు, ఎస్సీ ఎస్టీల గెలుపుకు ఒకరిదొకరు సహకరించుకున్నారు. సో ఇది ఒక మంచి శుభ పరిణామం. రాబోయే కాలంలో ఇది ఒక మార్గదర్శకంగా మారుతుంది. ఎంటైర్ ఇండియాకు కూడా ఇది ఒక రోల్ మోడల్గా కూడా వ్యాపించేటువంటి అవకాశం ఉంది. అట్లాగే మనం చూసినట్టయితే ఇవాళ ఓసీలు మొత్తం, అంటే గెలిచినటువంటి శాతం 18% ఓసీలు మొత్తం. మాకు మీరు మొత్తం కలిపి 780 గ్రామ పంచాయతీల మీద తీసుకుంటే మనకున్నటువంటి గ్రామ పంచాయతీలు 12,760లో బీసీలకు వచ్చిన రిజర్వేషన్ 17.07. నాన్ ఏజెన్సీ ఏరియాలో తీసుకుంటే మనకు దాదాపు 23% వరకు, 21.38% వచ్చింది. కానీ మొత్తంగా తీసుకుంటే బీసీలకు వచ్చిన రిజర్వేషన్ 17%. మీరు మాకు 17% మీరు ఇస్తే మేము కూడా మీకు 17% ఇచ్చినామన్న విషయం ఓసీలకు తెలియజేస్తున్నాయి. ఈ సందర్భంగా మీకు వచ్చింది 18, అంటే మీకు కూడా సేమ్ పర్సెంటేజ్ ఇచ్చిండ్రు. అందుకే బీసీలు ఇవాళ మీరు మమ్మల్ని ఎట్లా దొక్కాలని చూస్తే మీకు కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్తున్నాం. మేమెంతో మాకంత వాటా అనేది వాళ్ళ నిజం దీని ద్వారా కాబోతుంది. తెలంగాణలో మహా అంటే 11-12% మించి ఓసీలు లేరు. అట్లా అంతే శాతం మీకు రిజర్వేషన్ లేకుండానే మీకు ఆ సీట్లు వచ్చేలాగా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా కలిసి పోరాడుతున్నారు అన్నటువంటి విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం. ఇవాళ తెలంగాణలో జరిగినటువంటి పరిణామం ఏదో తాత్కాలికమైంది కాదు, ఇది దీర్ఘకాలిక రాజకీయ పోరాటానికి ఒక నాంది పలుకుతుంది. సో రేపు రాబోయే కాలంలో ఏ ఎన్నికలు జరిగినా బీసీ ఎస్సీ ఎస్టీలు ఒకరిదొకరు సహకరించుకొని ఖచ్చితంగా వాళ్ళ జనాభా దామాషా ప్రకారం సీట్లు వాళ్ళు తెచ్చుకుంటారు కూడా. అయితే మేము ఇక్కడ కోరేది ఏంటంటే రేపు రాబోయే ఎన్నికలు ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీలలో మీరు 42% ఇచ్చినాకనే ఎన్నికలకు బొమ్మని చెప్తున్నాం. మీరు ఇప్పటిదాకా మేము పంచాయతీ ఎన్నికల్లో కూడా 42% అఫీషియల్గా అమలు పరుస్తాం లేదా పార్టీ పరంగా అమలు పరుస్తామని చెప్పి మోసం చేసుకుని పోయిండ్లు. కానీ ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఏంటంటే పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికలు. సో ఇవాళ మీరు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ చట్టపరంగా అమలైనాక పోవాలని చెప్పి చెప్తున్నాం. ఈ ఎన్నికలలో మనకు జరిగినటువంటి పరిణామం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వల్ల మేము 66% గెలుచుకున్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. బట్ ఈనాడులో రిపోర్ట్ అయినటువంటి ఫిగర్స్ ప్రకారం చూస్తే 18th రోజు అది 56% మాత్రమే. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి కొంత లోకల్ బాడీ ఎలక్షన్స్ అనుకూలంగా వస్తాయి. గతంలో కూడా బీఆర్ఎస్కు కూడా
60% వచ్చినట్టు వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. ఇక పోతే ఇక్కడ బీఆర్ఎస్ను చూస్తే వాళ్ళకు వచ్చింది 28%కు మించి రాలే ఈ ఎన్నికలలో, 27.44. ఎందుకంటే మొత్తం సీట్ల మీద తీసుకుంటే మీరు 39 అసెంబ్లీ సీట్లు గెలిచిన వాళ్ళు, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన మీకు ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఎట్లా తీర్పు చెప్పిందో మీరు అర్థం చేసుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే మీరు గ్రామాలలో ఆల్మోస్ట్ ఆల్ చాలా వెనుకబడ్డారు. మెల్లమెల్లగా మీ ప్రభావం తగ్గిపోతుంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు బీసీల పైన యాంటీ బీసీ యాటిట్యూడ్ ఏదైతే మీరు అవలంబించిందో ఆ విధానాన్ని ఇప్పటి వరకు కూడా ప్రజలు మరవలేరని చెప్పేసి చెప్పక తప్పదు. ఇక బీజేపీకి వస్తే 8 పార్లమెంటు సీట్లు గెలిచిన వాళ్ళు 688 గ్రామ పంచాయతీలు గెలుచుకున్నారు ఓవరాల్గా. అంటే ప్రజలు బీజేపీ పైన ఎంత ఆగ్రహంతో ఉన్నారు, ఎట్లాంటి తీర్పు ఇచ్చిందని మనం చూడవచ్చు. మనం నిజంగా చెప్పాలంటే ఏదో కర్ర కాల్చి వాత పెడతారంటారు చూడు, అట్లా జరిగింది ఇప్పుడు పరిస్థితి. 8 సీట్లు పార్లమెంట్ సీట్లు తెచ్చుకొని రేపు రాబోయే కాలంలో ఇక మేమే రాజ్యాధికారం స్థాపిస్తామని చెప్పిన వాళ్ళు పత్తా లేకుండా అడ్రస్ లేకుండా పోయింది. మీకంటే ఎక్కువ ఇండిపెండెంట్ గెలిచింది 11.79. 11.79 అంటే ఇండిపెండెంట్, అందులో కొంతమంది కొన్ని పొలిటికల్ పార్టీస్ ఉండొచ్చు, సిపిఐ సిపిఎం లాంటి, కానీ బట్ ఓవరాల్గా తీసుకుంటే 11.79%, 1505 గ్రామ పంచాయతీలు గెలిచింది. అంటే బీజేపీ మీ ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు తగ్గిందో అర్థం చేసుకోవాలి. బీజేపీ బీసీల రిజర్వేషన్లు పార్లమెంట్లో అడ్డుకోగలుగుతుంది, కానీ ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ప్రజలు అడ్డుకుంటుంది కదా. ఇవాళ ఆ విషయం ఎందుకు గుర్తుపెట్టుకుంటలే? ఎంతకాలం మీరు అడ్డుకుంటారు మా రిజర్వేషన్స్ పార్లమెంట్లో? ఇవాళ మిమ్మల్ని ఇక్కడ అడ్డుకుంటారు. ఈ రాష్ట్రంలో మీకు తగినటువంటి గుణపాఠం ఆల్రెడీ ఇప్పుడు చెప్పింది. ఇప్పటికైనా మీరు మీ బుద్ధి మార్చుకొని రాబోయే పార్లమెంట్ సెషన్స్, బడ్జెట్ సెషన్స్ వస్తాయి ఇప్పుడు ఫిబ్రవరిలో. ఆ బడ్జెట్ సెషన్లో మీరు పెట్టకపోతే ఇంకా ప్రజలు మీకు ఇంకా ఈ 5% కూడా రాకుండా చేసే పరిస్థితి ఉంది. ఇవాళ మీరు అనుకోవచ్చు సక్సెస్ఫుల్గా మేము ఏదో కారణం చెప్పేసి వీటిని అడ్డుకుంటున్నామని. ఎవరిని అడ్డుకుంటున్నారు మీరు? ఈ దేశంలో సగం ప్రజలు బీసీలు. వీళ్ళనే మీరు అడ్డుకుంటే రేపు మీ భవిష్యత్తు ఏంటి? ఈ విషయం ఇప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరేమో అడగకుండానే అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% టకటక ఇచ్చేస్తారు. బీసీల దగ్గర నోటికి దగ్గరకు వచ్చిన కూర్ను మాత్రం లాగేస్తారు. సో మీరు మీ యాంటీ బీసీ యాటిట్యూడ్ను బీజేపీ వాళ్ళు సరి చేసుకోకపోతే వాళ్ళకి రాబోయే కాలంలో మరి ఇదే గతి పడుతుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అది వాళ్ళు ఆలోచించుకున్న నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నాం. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో అనేకమైనటువంటి ఆ వాగ్దానాలు ఇచ్చింది. 21 వాగ్దానాలు ఇచ్చి ఒక్క వాగ్దానం కూడా అమలు చేయనటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ప్రస్తుత గవర్నమెంట్. నామినేటెడ్ పోస్టులలో సుమారు ఒక 78 నామినేటెడ్ పోస్టులు ఇస్తే అందులో బీసీ ఎస్సీ ఎస్టీలకు ఒక 20-25% ఏంటంటే వాళ్ళ కుల వృత్తులకు సంబంధించిన సంఘాలకు చైర్మన్లుగా పెట్టారు తప్ప జనరల్ దానికి 1-2 కూడా వీళ్ళు ఇచ్చిన పాపాన పోలే. ఇంత పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం నడుస్తూ ఉన్నా రోజుకొక అపాయింట్మెంటు అగ్రవర్ణాలకు ఇస్తున్నారు. అందులో తెలంగాణ మూలాల లేనులకు కూడా ఇస్తున్నారు. నిన్నటికి నిన్న స్టేట్ కన్జ్యూమర్ ఫోరం ప్రెసిడెంట్గా ఒక హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ రాధా రాణి గారిని అపాయింట్ చేశారు. ఆమె మూలాలన్నీ సరే ఆంధ్ర. నాకు దాని గురించి నేను అంటలేదు. నేనేమంటున్నానంటే ఆమె బీసీ కాదు, పుట్టుకతో ఓసీ. బీసీని మ్యారేజ్ చేసుకోవచ్చు, అది వేరే ఇష్యూ. ఆమె ఇక్కడ పుట్టింది కాదు, బీసీ కూడా కాదు. అరే తెలంగాణలో ఏమైంది అసలు? లేరా ప్రజలు? ఎందుకు వస్తున్నారు అక్కడి నుంచి? అంటే తెలంగాణ తెచ్చుకొని మనం ఈ రాష్ట్రాన్ని కూడా వాళ్ళకే అప్పచెప్పినామా? ఇట్లాంటి పరిస్థితులు తెలంగాణలో ఏర్పడాయి. మనమే ఒకవైపు బీసీ ఉద్యమం చేస్తున్నాం, ఇంకోవైపు వాళ్ళు చేసేకాడికి చేసుకునే పోతున్నారు. ప్రజలు కూడా ఇవాళ వాళ్ళకు కూడా గుణపాఠం చెప్పిండ్రు. వాళ్ళు అనుకుంటున్నారు 66% కాదు, అది 55% అని మన దగ్గర పత్రికలకు కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో మనకు కరెక్ట్గా ఫిగర్ కూడా వస్తుంది. మీరు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అనుకుంటుందో అది మీరు తప్పు అని చెప్పి మీరు చెప్పక తప్పదు.
నిన్న వారు ఒక 94 కాన్స్టిట్యున్సీలో మేము 87 కాన్స్టిట్యున్సీలో లీడ్ వచ్చినామని చెప్పి చెప్తున్నారు. సరే అదంతా పక్కన పెట్టేద్దాం. ఆ కాంట్రవర్సీలో మేము పోకుండా మేము చెప్పేది ఏంటంటే, మీరు ఇదే యాటిట్యూడ్ కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా బీసీలు రేపు రాబోయే కాలంలో మీకు భారతదేశంలో మిగిలిన 3 రాష్ట్రాలు మీకు కాంగ్రెస్ పార్టీకి. ఒకవైపు అటు హిమాచల్, కర్ణాటక, తెలంగాణ. మరి ఈ రాష్ట్రాలను కూడా కాపాడుకుంటారా లేదా వదులుకుంటారా అది మీ ఇష్టం ఇక. సో మీరు చేస్తున్నటువంటి పనులు ఖచ్చితంగా మీకు ఈ రాష్ట్రం కూడా పోయే పరిస్థితికి మీరు తెచ్చుకుంటున్నారని చెప్పి చెప్పక తప్పదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బడ్జెట్ కూడా పెట్టబోతున్నారు ఫిబ్రవరిలో. దయచేసి ఆ బడ్జెట్ ముందు మీరు ప్రామిస్ చేసినట్లు సంవత్సరానికి 20,000 కోట్లు కేటాయిస్తామని 2 సంవత్సరాలు అయిపోయింది. 40,000 కోట్లు ఇవ్వాలి. కానీ లాస్ట్ ఇయర్ మీరు 9,200 crores పెట్టి 2,100 కోట్లు 80 కోట్లు ఇచ్చారు. ఈ సంవత్సరం 12,000 కోట్లు మీరు పెట్టి ఆ 2,000 కోట్లు ఇస్తున్నారు. ఆ 2,000 కోట్లు ఏంటంటే హాస్టల్ పిల్లల కొరకు, బీసీల ఆర్థికాభివృద్ధి కొరకు, ఇన్కమ్ జనరేటింగ్ కొరకు ₹1 ఇవ్వాలి. 23 కార్పొరేషన్లు పెట్టినారు. కార్పొరేషన్లకు ఒక్క కార్పొరేషన్కి ₹1 రిలీజ్ చేయాలి. మీరు అనుకుంటారేమో టకటక ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు వేల కోట్లు రిలీజ్ చేస్తారు. బీసీలకు వచ్చేస్తే కార్పొరేషన్కు ₹1 కూడా ఇవ్వరు. సప్లాన్ పెడతాం 6 నెలల లోపట, మహాత్మా జ్యోతిబా పూలే అని పేరు పెడతామని చెప్పింది. ఇప్పటి వరకు ఆ సప్లాన్ మాట కూడా ఊసెత్తలేదు. ఇక బీసీ కార్పొరేషన్లు అన్నీ కూడా ఎన్నడో అవన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. తెలంగాణ రాకన్న పూర్వమన్నా బాగుండేది. బీసీ కార్పొరేషన్లకు కొంత డబ్బులు ఉండేది. ఆ తెలంగాణ వచ్చినాక ఆ 10 ఏళ్ళు వెళ్ళినటువంటి ఆ పార్టీ బీసీలను అనగదొక్కింది. అందుకే యాంటీ బీసీ పార్టీ అని నేను చెప్పిన ఇంతకుముందు. ఇంకా అందుకే ప్రజలు ఈసారి కూడా ఓటేయలేరని చెప్తున్నా. ఇప్పటికైనా వాళ్ళు రిజర్వేషన్ పైన ఒక యాటిట్యూడ్, ఒక లైన్ తీసుకోకపోతే ఆ బీఆర్ఎస్ కూడా చరిత్రలో కలిసిపోవడం ఖాయం. ఆ విషయాన్ని వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. సో ఇవాళ అన్ని పార్టీలకు మేము చెప్తున్నాం ఏంటంటే, మీరు బీసీ ఫేవర్గా స్టాండ్ తీసుకోకపోతే, ప్రో బీసీ యాటిట్యూడ్ మీరు పెట్టుకోకపోతే, రాబోయే ఎన్నికల్లో బీసీలకు పెద్ద ఎత్తున మీరు సీట్లు ఇవ్వకపోతే బీసీలు మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం. సో ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు పోవాలి. మున్సిపల్ ఎన్నికలకు కూడా 42% ఇచ్చి పోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే బీసీలకు రావాల్సిన చట్టబద్ధమైనటువంటి హక్కులు అన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాలి. మాకు రావాల్సినటువంటి న్యాయమైన వాటా మాకు ఆర్థికంలో కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ రావాలని చెప్పేసి కోరుతున్నాను. సో ఇది నేను ఒక మీటింగు ప్రెస్ మీట్లో చెప్పదలుచుకున్న అంశాలు. ఇప్పుడు ఈ ఎన్నిక పైన ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనే విశ్లేషణ కూడా మన వేదిక మీద ఉన్న పెద్దలు వాళ్ళు తెలియజేస్తారు. ముఖ్యంగా మన మధ్య శ్రీ విషాదన్ మహారాజు గారు ఉన్నారు. వారు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కన్వీనర్. అట్లాగే 42% రిజర్వేషన్ సాధన సమితిలో కూడా వారు ఆనరీ వైస్ చైర్మన్గా కొనసాగుతున్నారు. సో మరి వారి పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేసింది. బట్ ఎన్ని గెలిచినా ఎన్ని గెలవకపోయినా ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, ఈ స్టాండు ఇప్పుడున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ యూనిటీ కానీ ఇదే ఉద్యమం ఇంకొక 2-3 ఏళ్ళు కంటిన్యూ అయితే 100% రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం మారుతుంది, బీసీల చేతికి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ వారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. మీరే లేట్ వచ్చారు సార్, 40 minutes లేట్ వచ్చారు. ఇది షిఫ్ట్ చేయండి సార్. ఈ ప్రెస్ మీట్ సమావేశానికి హాజరైనటువంటి ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ నేషనల్ ప్రెసిడెంట్ జస్టిస్ ఈశ్వరయ్య గారు మరియు
బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ, హాజరైన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ జర్నలిస్టు సోదరులందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణలో గతంలో ఏనాడు చూడని ఒక సామాజిక విప్లవం జరిగింది. అది ఏ రూపాల్లో జరిగిందన్నదే ఇక్కడ ప్రధానమైన విషయం. ఒక తమిళనాడు తరహాలో, ఒక బీహార్ ఉత్తరప్రదేశ్ తరహాలో, అంత కాకపోయినా సామాజిక విప్లవానికి పునాది రాయి పడింది మొన్న స్థానిక సంస్థల ఎన్నికలతో. దానికి ఏమి కారణమై ఉంటుంది? ఏమిటి అసలు పరిణామం? ఏం జరిగింది? అది సంపూర్ణ బీసీ వాదమా, అసంపూర్ణమా అనేది కాస్త అట్లా ఉంచితే, ఒక సామాజిక విప్లవము, ఒక సామాజిక చలనము, ఒక సామాజిక పరిణామం జరిగింది. 50% పైన బీసీలు స్థానిక సంస్థల సర్పంచులలో పోటీ చేసి 50% బీసీలు పోటీ చేసి గెలవడం జరిగింది. ఎస్సీ ఎస్టీలు కూడా ఎన్నో చోట్ల జనరల్ స్థానాలలో పోటీ చేసి గెలవడం జరిగింది. అంటే ఇది ఒక 50% పైన, అదొక 20% రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ 20%, బీసీలు గెలిచింది 50%, 70%, ఒక 5% జనరల్ స్థానాల్లో ఎస్సీ ఎస్టీలు పోటీ చేయడం జరిగింది. అంటే 75% పైన బీసీ ఎస్సీ ఎస్టీలు పోటీ చేసి గెలవడం జరిగింది తెలంగాణ గడ్డ మీద. తమిళనాడులో 90% గెలిచారు. అంటే ఒక 15% మాత్రమే తమిళనాడుతో పోటీ పడే ఒక తేడా ఉంది. ఎందుకు ఇట్లా జరిగింది తెలంగాణలో? ఏనాడు లేనిది. గతంలో కూడా కొన్ని జనరల్ స్థానాల్లో బీసీలు పోటీ చేసి గెలిచారు. కానీ ఈసారి 50% ఎందుకు దాటింది అంటే, సాంప్రదాయ బీసీ సంఘాలని దాటి, సాంప్రదాయ బీసీ సంఘాలంటే ఏంటి? పాలక వర్గాలని చల్లగా చూడటం అన్నమాట. చల్లగా ఉండండి మీరు, హాయిగా మీరంతా చల్లగా ఉండండి బాబు, స్వామి నిద్రపో నీమది చల్లగా అని ఒక పాట ఉన్నది. అట్లా పాలక వర్గాలని చల్లగా చూసే బీసీ సంఘాల వల్ల ఏ విప్లవం రాలేదు తెలంగాణలో. కానీ పాలక వర్గాల మీద పాలాభిషేకం కాదు, పూలాభిషేకం కాదు, వారిని చల్లగా చూడటం కాదు, పాలక వర్గాల మీద అగ్నివర్షం కురిపించే శాస్త్రీయ బీసీ సంఘాలుగా మేము బయలుదేరబట్టే తెలంగాణలో ఈ సామాజిక విప్లవం వచ్చింది. మేము కురిపించింది పాలవర్షం కాదు, అగ్నివర్షం. మేము బీసీలకి అగ్రవర్ణాలకి ఉన్న సంబంధాన్ని గొడ్డలితో నరికాము. ఆలోచన రావాలి మనకి కూడా. ఏం ఆలోచన రావాలి? ఆత్మగౌరవం అంటే కామన్ భాషలో మాట్లాడితే నా ఫోన్ కొద్దిసేపు ఏమనుకో, ఆత్మగౌరవం అంటే సామాన్యులకు అర్థం కాదు. ఆత్మగౌరవం అంటే ఏంటో తెలుసా? సింపుల్గా తూకిత్తే అంటే తూకిత్తే, అదే ఆత్మగౌరవం. నువ్వెంత అంటే నేనెంత. ఆత్మగౌరవం అంటే అర్థం అదే. రేవంత్ రెడ్డి మెస్సీతో ఫుట్బాల్ ఆడిండు, బీసీలు రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ ఆడారు, పొలిటికల్ ఫుట్బాల్ ఆడారు. ఇది మిశ్రమ స్పందన కావచ్చు, ఇది సంపూర్ణ బీసీ స్వతంత్ర ఉద్యమంగా ఇంకా రూపు దాల్చకపోవచ్చు. కానీ మిశ్రమమైన కొంత అగ్రవర్ణ పార్టీలలో ఉండే ఆ సిస్టంలోనైనా మేమెందుకు పోటీ చేయకూడదాయా అని రెడ్ల మీద, వెలమల మీద, కమ్మల మీద సవాలిసిరి, ఖమ్మం జిల్లాలో కూడా కమ్మల మీద సవాలిసిరి, కరీంనగర్, వరంగల్, మహబూబ్నగర్ ప్రాంతాల్లో వెలమల మీద కూడా సవాలిసిరి, రెడ్ల మీద మిగతా జిల్లాల్లో సవాలిసిరి, ఉన్న సిస్టంలోనేనా, ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సిస్టంలో కూడా అగ్రవర్ణాలతో సవాలిసిరి మేం పోటీ చేస్తామని బీసీలు రంగంలో దిగి పోటీ చేయడం విప్లవం కాదా? ఇది సాంప్రదాయ బీసీ సంఘాలతో రాలే, ఏ కమ్యూనిస్టు పార్టీలతో రాలే. స్వతంత్ర బీసీ ఉద్యమం అగ్రవర్ణాలతో డిస్కనెక్ట్ అయి మేమే స్వతంత్ర భావజాలంతో, సొంత కాళ్ల మీద, సొంత ధర్మంతో, సొంత ఆలోచనతో ఈరోజు బీసీలు అగ్రవర్ణాలతో విడిపోయి ఈ విప్లవ భావజాలాన్ని తేవడం వల్ల మాత్రమే ఈరోజు బీసీలు సర్పంచులై
గ్రామానికి మొదటి పౌరుడైండు బీసీ. మామూలు విషయమా? చాతుర్వర్ణ వ్యవస్థలో శూద్రుని చివరన పెడితే రాజ్యాంగం ఈరోజు మా బీసీ ఎస్సీ ఎస్టీలని మొదటి పౌరుడుగా చేసింది గ్రామానికి. ఎక్కడి సనాతన ధర్మం, ఎక్కడ రాజ్యాంగం? ఎంత పెద్ద విప్లవం ఇది! జనరల్ స్థానాలలో ఇబ్రహీంపట్నం మండలంలో ఒక జనరల్ స్థానంలో ఒక ఎస్సీ మాల సోదరుడు రెడ్డితో పోటీపడి గెలిచాడు. ఏమిటి ఈ విప్లవం? ఒకసారి జర్నలిస్ట్ మిత్రులారా ఒక విషయం, ఒకసారి లల్లు ప్రసాద్ యాదవ్ అన్నగారు, ఒక్క నిమిషం అన్న, లల్లు ప్రసాద్ యాదవ్ గారు నెల్లూరు వచ్చినప్పుడు రాజ్యాధికారం అంటే ఆలోచన అని చెప్పిండు. అసలు మొదట అర్థం కాలే, రాజ్యాధికారం అంటే ఆలోచన ఏంటి? రాజ్యం చేయాలని ఆలోచన రావాలి మొదట అంటాడు లల్లు ప్రసాద్. మొదట ఆలోచన రావాలి. ఆ ఆలోచన సాంప్రదాయ బీసీ సంఘాలు తీసుకురాలే. తెలంగాణలో మేమెందుకు గ్రామాల్ని పరిపాలించకూడదు అని మెదడులో విప్లవాన్ని సృష్టించాం మేము, శాస్త్రీయ బీసీ సంఘాలుగా, బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలుగా. ఆలోచన రావడం. ఎందుకు ఆలోచన? ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మగౌరవం నుంచి వస్తుంది. ఆత్మగౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? భావజాల వ్యాప్తి. ఆలోచన, విప్లవాత్మకమైన ఆలోచనతో మేమెందుకు గ్రామంలో పోటీ చేయకూడదు అన్న, మీరు దయచేసి మళ్ళీ అర్థం చేసుకోండి. ఒక 100 ఎకరాల 1000 కోట్ల రూపాయలున్న రెడ్డి వెలమ కమ్మ భూస్వామ్య పెట్టుబడిదారుల మీద బట్టలు సరిగ్గా లేని బీసీ నేను గ్రామానికి సర్పంచ్గా పోటీ చేస్తా అంటే అంతకన్నా మించిన విప్లవం ఉందా అని అడుగుతున్నాను. ఏం మామూలు మాట ఇది? ఇవాళ రియల్ ఎస్టేట్లో తెలంగాణలో ఆసియా ఖండంలోనే రియల్ ఎస్టేట్లో 1000 కోట్లు సంపాదించే హైదరాబాదు, దాని చుట్టుపక్కల తెలంగాణలో రెడ్డి, రావు, వెలమ, కమ్మలు 1000 కోట్లు 100 ఎకరాల భూములున్న వారి మీద వాళ్ళు 100 కోట్లు తీసుకొని గ్రామాలకు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో 3000 4000 ఓటు, సర్పంచ్ ఎన్నికల్లో 12,000 రూపాయలు పంచారు ఈ రెడ్డి వెలమ దొరలు. ఒక ఓటుకి 12,000 పంచారు. మా బీసీ సోదరులు మంచి మనసును పంచి గెలిచారు. పైసలు పంచలే, మాకు చేత కాదు పైసలు, మాకు రాజ్యాంగమే పైసలు, రాజ్యాంగమే ఆయుధం, రాజ్యాంగమే విప్లవం, మాకేం లేదు. ఆ విధంగా తెలంగాణ గడ్డ మీద నువ్వు 17% మమ్మల్ని బందెకానలో పెడితే నీ బందెకాన్ని బద్దలు చేసుకొని 52% సర్పంచులు గెలిచిండ్రు మా బీసీలు. నువ్వు బందెకాన వేసి నువ్వు చుట్టూ కంప, నువ్వు 10 ఏళ్ళనే ఉండని తెలంగాణ 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 అని మొత్తుకున్నావు. ఆంధ్రాలో ఉన్నప్పుడు 36% రిజర్వేషన్లు ఉంటే తెలంగాణ అయ్యాక 17%కి పరిమితమైన. ఇది మన తెలంగాణ విప్లవం. ఇది విప్లవాల కిల్లా తెలంగాణ. ఆ విధంగా తెలంగాణలో వితిన్ ద సిస్టంలోనైనా బీసీలు గెలిచిండ్రు. మొత్తం 52%లో కొంతమంది వితిన్ ద అప్పర్ కాస్ట్ సిస్టంలోనైనా నువ్వెందుకు పోటీ చేస్తాను, నేనెందుకు చేయను అని పోటీ చేసి గెలిచిండ్రు బీసీలు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఏమిటి, రేవంత్ రెడ్డి ఎందుకు ఎంపీటీసీ జెడ్పీటీసీలలో ఎన్నికల్లో ఎనికిపోతుండో తెలుసా? బీఆర్ఎస్ ఎగిసిపడుతుందని కాదు ఎనికిపోయేది, అది ఒక కారణం. బీఆర్ఎస్ ఒకవేళ కారు సింబల్ మీద మొత్తం అదే ఆక్యుపై చేసి గెలుస్తుందా అని దానికి భయపడట్లేదు రేవంత్ రెడ్డి, అది ఒక భాగమే. బీసీ విప్లవం వచ్చి కాంగ్రెస్కి గోరిగట్టి దాన్ని భయపడి ఆగిపోతున్నాడు ఆ ఎన్నికల విషయం. ఇన్ని ఆలోచిస్తున్నాడు. అందుకని ఇప్పుడు మొత్తానికి బీసీ విప్లవం వచ్చింది. ఎస్సీ ఎస్టీ విప్లవం బడబాగ్నిలాగా అండర్ కరెంట్లో దాక్కొని రెడీగా ఉంది. బీసీ విప్లవం ఆలోచన వచ్చింది. మళ్ళీ చెప్తున్నాయా, ఇది నీమది చల్లగా లాగా రేవంత్ రెడ్డి చల్లగా ఉండాలి, పాలతో పాలు పోస్తూ ఉంటే ఆయన చల్లగా ఉండాలి అని పాలాభిషేకం చేసిన ద్వారా జరగలే ఈ విప్లవం. అగ్ని కురిపించిన దానితోటే ఈ విప్లవం వచ్చింది. మేము డిస్కనెక్ట్ అయినాం పాలక వర్గాలతో. ఎన్ని 100 మీటింగులో పాల్గొని ఎన్ని 100 విషయాలు, 1000 మీటింగులు, లక్షల మందికి భావజాలం కురిపిస్తే ఇది ఆయన స్క్రీన్ పెట్టుకొని నిలబడ్డ ఉద్యమం అనుకుంటారా? స్క్రీన్ హీరోలు అనుకుంటారా? పబ్లిక్ హీరోలాగా ప్రజల్లో పోయి 75 ఏళ్ల పెద్ద మనిషి, రిటైర్డ్ అయిన ఐఏఎస్ అధికారి, మేము కలిసి అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు తెలంగాణ మొత్తం తిరిగి భావజాలం విసిరి పాలక వర్గాలతో యుద్ధం చేయబట్టి ఇవాళ 52% బీసీలు బయటికి వెళ్ళారు. ఏం చిన్న విషయం అనుకుంటారా? ఇది చిన్న విషయం కాదు. ఎవరితో మేము పోటీ పడింది, ఎవరితో యుద్ధం చేసింది? 1000 కోట్ల రూపాయలున్న రెడ్డి వెలమ కమ్మ దొరల మీద, 100 ఎకరాలున్న భూస్వాముల మీద, గ్రామాల మీద శతాబ్దాల తరబడి వాళ్ళ గ్రామాల నియంత్రణలో ఉన్న గ్రామాల బద్దలను కొట్టి
చిట్ట చివరిగా ఉన్న శూద్రుడు తీసుకొచ్చి మొదటి పౌరుడుగా మార్చిన ఉద్యమం. ఇది చిన్న విషయం కాదు నాన్న, చాలా పెద్ద విషయం. అయితే ఇప్పుడు మా మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. ఈ రగిలించిన ఆలోచన, ఈ బీసీలలో, ఎస్సీలలో, ఎస్టీలలో ఈ రగిలించిన ఆలోచనకి ఒక సంపూర్ణ రూపం రావాలి. ఆ సంపూర్ణ రూపానికి మాకు చక్కగా 3 ఏళ్ల సమయం ఉంది. పాలు పోసి చల్లగా ఉండే పని పాపం వాళ్ళని చేయనియండి. వారు రాహుల్ గాంధీ మీదికి రారు, కొట్లాటకి వారు ఎవరి మీదికి రారు. కానీ మాకు 3 సంవత్సరాల టైం ఉంది. ఈ 3 ఏళ్లలో తెలంగాణ గడ్డ మీద 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలలో భావ విప్లవాన్ని తీసుకొచ్చి అది తెలంగాణ గడ్డ మీద రాజ్యాధికారాన్ని సంపాదించడానికి 3 ఏళ్ళు మేము కష్టపడి పనిచేస్తాం. బీసీ ఎస్సీ ఎస్టీలు అందరం ఒక్కటై పనిచేస్తాం. దానికి చిరంజీవులు గారి ఆర్గనైజేషన్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, ఐఏఎస్ అధికారి, జస్టిస్ ఈశ్వరయ్య గారిది ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్, విశారదనగా మాకున్న ఆర్గనైజేషన్ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ. ఎవరి పరిధిలో వాళ్ళం 42% కోసం పోరాడుతూనే ఉంటాం. కానీ ముగ్గురం కలిసి ఉమ్మడిగా కూడా 42 సాధన అంతకన్నా మించిన అనేక బీసీ విషయాల్లో కూడా ఉమ్మడిగా బీసీ ఒక ఫోరాన్ని పెట్టాం. ముగ్గురం కలిసి దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఎవరి బ్యానర్లో వాళ్ళు కూడా అనేక పరిధులు ఉంటాయి ఒక్కొక్క ఉద్యమానికి. ఎవరి పరిధిలో వాళ్ళని పోరాడుతూ అంతిమంగా తెలంగాణలో ఈ 3 ఏళ్లలో తెలంగాణలో రాజ్యాన్ని స్థాపించడానికి కావలసిన ఆత్మవిశ్వాసం వచ్చింది మాకు. ఈరోజు నమ్మకం చిక్కింది. అమ్మా, ఇది మామూలుగా లేదాయా. ఒక యువకుడు తెగబడి గ్రామంలో నేను పోటీ చేస్తా సార్, ఎన్నికల్లో నేను పోటీ చేయడానికి వస్తున్నా అని బయలుదేరి ఈ విశ్వాసం మాకు కలిగింది. ఈ ఆత్మవిశ్వాసం మాకు వచ్చింది. ఈ నమ్మకంతో, ఈ ఆత్మవిశ్వాసంతో మా పోరాటాన్ని సంపూర్ణం చేసి రాజ్యాధికారం సాధించడానికి తొలిమెట్టుగా ఈరోజు వచ్చింది. ఒక చివరిగా మా బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ బలపరిచినటువంటి, మేము స్వతంత్రంగా కూడా కొన్ని చోట్ల ధర్మ సమాజ్ పార్టీ బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ అంతా కలిసి కూడా కొంత అనేక చోట్ల ఎన్నికల్లో పోటీ చేశాం. చివరిగా 1500 వార్డులో పోటీ చేస్తే మాకు వచ్చింది 57 వార్డులు వచ్చినాయి. 100 చోట్ల సర్పంచులలో పోటీ చేస్తే 150 చోట్ల పోటీ చేస్తే 37 స్థానాలలో ఉప సర్పంచులు వచ్చినాయి తప్ప మాకు సర్పంచులలో 3 సర్పంచులు మాత్రమే వచ్చినాయి. కానీ ఇంత టైట్లో కూడా 21,000 ఓట్లు మాత్రం సంపాదించామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఇక రాబోయే ఎన్నికల్లో, 3 ఏళ్లలో జరగబోయే రాబోయే ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళ అంతు చూస్తాం. ఈ ఆత్మవిశ్వాసంతో 3 కోట్లలో బీసీ ఎస్సీ ఎస్టీ 3 కోట్ల మందిలో బీసీ భావజాలాన్ని, ఎస్సీ ఎస్టీ భావజాలాన్ని, అగ్రకులాల్లో ఉన్న పేద వర్గాల్ని అందరినీ కలుపుకుపోయి ఒక చక్కటి భారత రాజ్యాంగం ఆలోచన ప్రకారం రాజ్యాన్ని తీసుకొస్తామని తెలియజేస్తూ, జస్టిస్ ఈశ్వరయ్య గారు నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్, మాజీ జస్టిస్ గారు, నేషనల్ బీసీ ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించినటువంటి నేషనల్ ఫోరంకు సంబంధించిన నాయకులు, ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ జస్టిస్ ఈశ్వరయ్య గారు మాట్లాడతారు. ఈనాటి ప్రెస్ మీట్కి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు శ్రీ టి చిరంజీవులు, ఐఏఎస్ రిటైర్డ్, అలానే డాక్టర్ విశారదన్ మహారాజు గారు, వేదికను అలంకరించిన మరియు వేదిక ముందున్నటువంటి మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా, బీసీ సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు. ఈ యొక్క 3 ఫేజులలో ఏదైతే మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరిగినాయో, ఆ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో మరి మనకు 17 తారీఖు నాడు జరిగితే 18 తారీఖు నాడు రిజల్ట్స్ బయటపడ్డాయి. వాటి యొక్క గుణాంకాలు కూడా మొత్తం సోదరులు చిరంజీవులు గారు చెప్పినారు. ఒక్కసారి నేను షార్ట్గా చెప్తాను. అంటే ఎస్సీలకు 20% 45 బోంగా, ఎస్టీలకు 6% 98 బోంగా, అంటే మొత్తము 27% 43 ఎస్సీ ఎస్టీలకు వచ్చినాయి. బీసీలకు 21%, 21
21% 38 వచ్చింది. ఇప్పుడు గెలిచిన ప్రకారం చూసుకున్నట్టయితే బీసీలు 51% గెలిచినారు, ఎస్సీలు 20% 45, ఎస్టీలు దాదాపు 7% అంటే 6% 98, మొత్తము 77% గెలిచినారు. జనరల్ సీట్లలో కూడా జనరల్ సీట్లు బీసీ రిజర్వేషన్స్ కలిసి 51 అంటే 50% 1 గెలిచినారు. ఇప్పుడు ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళు జనరల్ క్లాసులు ఎంత 18% గెలిచినారు. అంటే ఇంకా ఎస్సీ ఎస్టీలు కూడా కలిపి ఇంకా 5% జనరల్లో గెలిచినారు. అంటే 78 అంటే 70 మొత్తము 82% ఎస్సీ ఎస్టీ బీసీలు గెలిచినారు, 18 మాత్రమే ఓసీలు గెలిచినారు. అంటే 82% గెలిచినారంటే దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీలు కలిసి 87% ఉంటారు. దాదాపు వారికి జనాభా సమానంగా 82% గెలిచి మరి అగ్ర కులాల మీద ఒక్క ముట్టికాయ కొట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లీడర్ మీద మోసాలు, దగాలు, కుట్రలు, కుతంత్రాలు చేసిన ఒక ముఖ్యమంత్రి వారికి మాత్రము సరి అయిన మా బీసీ బిడ్డలు చెప్పినారని ఈ యొక్క పత్రికా ముఖంగా మీతో విన్నవించుకుంటున్నాను. ఇది పత్రికలో వచ్చిన లెక్కలు మాత్రమే. ఇది కూడా ఏదైతే బీసీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారో 56% నుంచి 60% అని, అందులో కూడా తప్పుల తడకలు ఉన్నాయి. ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళని వాళ్ళ లెక్కలో కలుపుకున్నారు, భయభ్రాంతులు చేసి కొంచెం వాళ్ళలో కలుపుకున్నారు. కానీ అసలు చూస్తే బీసీ ఎస్టీలు వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద లోకల్ బాడీస్లో సంపాదించుకున్నట్టే లెక్క. తర్వాత వెళ్తే ఇప్పుడు 200 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ సోషల్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, కల్చరల్ పర్టికులర్స్ తీసుకున్నారు. అంటే సోషల్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్, ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ తీసుకున్నారు. తీసుకుంటే 200 కోట్లు పెట్టి 4-5 ఫేజుల ద్వారా, ఒకటేమో ప్లానింగ్ కమిషను, ఒకటేమో సింగిల్ మ్యాన్ కమిషన్, ఒకటి డెడికేటెడ్ కమిషన్, ఒక సూపర్ ఎక్స్పర్ట్ కమిషన్, ఏ ఒక్క కమిషన్ రిపోర్ట్ కూడా బయట పెట్టకుండా 200 కోట్లు ఎవడు తిన్నాడు, ఎక్కడ ఖర్చు పెట్టినాడు, ఎందుకు ఖర్చు పెట్టినారు, ఎవడు లెక్కలు అడిగే స్థితిలో లేరా బీసీలు, లేకపోతే కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారా? ఎవడు అడగడు ఈ 200 కోట్లు ఖర్చు పెట్టి నీకు లెక్కలు ఎందుకు నువ్వు బయట పెట్టవు, డేటా ఎందుకు బయట పెట్టమని. అలానే ఇప్పుడు కులగణన జరగబోతుంది, 2026లో కులగణన జరగబోతుంది. భారత ప్రభుత్వం చేస్తుంది. భారత ప్రభుత్వం 2 ఫేజులలో చేస్తుంది. ఒకటేమో హౌస్ హోల్డ్ సర్వే, ఒకటేమో కులగణన, అంటే కులగణన చేస్తుంది. దానికి మొత్తం ఖర్చు ఎంత అంటే తెలంగాణ 200 కోట్లు మాత్రమే. అంటే భారతదేశం అంతటా చేస్తారు, ఒక్క తెలంగాణలో వారు ఖర్చు పెట్టేది 200 కోట్లు పెట్టి జాతీయ కులగణన చేయడానికి 200 కోట్లు వాళ్ళు ఎస్టిమేషన్ చేస్తే, ఈ పెద్ద మనిషి ఈ యొక్క బీసీలను మోసం చేయడానికి 200 కోట్లు కులగణన చేస్తూ, అది కూడా ఎప్పుడు 2023 డిసెంబర్లో, మన డిసెంబర్లో మన గవర్నమెంట్ ఏర్పడి 24 మార్చి వరకు కదలకుండా ఉన్నప్పుడు బీసీ సంఘాలు ఊవెత్తున లేస్తే ఆయన ఒక రిజల్యూషన్స్ పాస్ చేసినాడు, నేను అసెంబ్లీలో బీసీలకు రిజర్వేషన్స్ మన కులగణన చేస్తాము, దానికి ఒక పూలాభిషేకము, శాల్వలు, పూలు, తర్వాత బట్టలు కప్పినారు. దాని తర్వాత మార్చి నుంచి పోతే అక్టోబర్ వరకు రూల్స్ లేదు, పాస్ లేదు. అక్టోబర్లో ఒక జీవో తీసేసి కులగణన, అంటే దాదాపు 10 నెలలు 10-11 నెలలు గడిపి ఒక చేసినారు. దాని తర్వాత జనవరిలో కులగణన వచ్చిందన్నారు. అదేదో అసెంబ్లీలో పెట్టి ఫిబ్రవరి 2025లో ఈ యొక్క ఎట్లా చేయాలనేది తెలియనప్పుడు, వాళ్లకు ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఒక బూటకపు అబద్ధపు ప్రామిసెస్ చేసి 42% ఎట్లా కలుపుకోవాలని తెలియనప్పుడు బీజేపీలు, బీఆర్ఎస్లు వాళ్ళ నాలుకని బట్టి గుంజుతుంటే, నువ్వు ఏ నాలుకతో అన్నవరా, ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తావో నీది సంబంధం, మాకు సంబంధం లేదు,
మేము మీకు సలహాదారులం కాము అన్నప్పుడు పాపం వాళ్ళకి తెలియదు కావచ్చు అని నేను ఎట్లా 42% రాసుకోవచ్చు సాధించుకోవచ్చునో అని ఈ తమిళనాడు తరహాలో యాక్ట్ తెప్పించుకొని మరి ఒక ప్లానింగ్ మొత్తం అరటి పండు పిలిచి నోట్లో పెట్టినట్టు పెట్టినాం. ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టుకొని ఒక రిజల్యూషన్స్ పాస్ చేసుకొని అన్ని పార్టీల సమ్మతితోని అసెంబ్లీలో ఉభయ సభలు మీరు పాస్ చేసుకొని ఆ 2 చట్టాలు పాస్ చేసినారు. గవర్నర్ ఆమోదం పొందింది. కేంద్ర ప్రభుత్వంలో పంపితే ఒక్క రోజు కూడా ఎన్నిసార్లు కలిసినా ఈ ముఖ్యమంత్రి గారు మరి ప్రధానమంత్రితో ఒక్క రోజు కూడా ఈ విషయం లేపలేదు. 2 పార్లమెంటరీ సమావేశాలు జరిగినా కూడా మొన్న చివరికి శీతాకాల సమావేశంలో కూడా రాహుల్ గాంధీ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎంపీలు కానీ బీజేపీ ఎంపీలు కానీ బీఆర్ఎస్ ఎంపీలు కానీ పార్లమెంటులో ఈ విషయం లేవనెత్తలేదు. కాబట్టి ప్రధాన ముద్దాయి మోస్ట్ డేంజరస్ ఎనిమీ ఆఫ్ ది బీసీపీ అంటే కాంగ్రెస్ అని మేము డిక్లేర్ చేస్తున్నాము. కాంగ్రెస్ తర్వాత బీజేపీ తర్వాత గోడ మీద పిల్లులా కూర్చున్నటువంటి బీఆర్ఎస్ కూడా ముద్దాయే అని మేము డిక్లేర్ చేస్తున్నాము. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు గ్రామ పంచాయతీ రిజల్ట్స్ వచ్చినాక ఆయన సందిగ్ధంలో పడ్డాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇంకో కొత్త నాటకం వేస్తున్నాడు, కొత్త వేషం వేసి ఇప్పుడు అసెంబ్లీ నెలాఖరులో మేము ప్రోరోగ్ చేస్తున్నాము. కాబట్టి అసెంబ్లీలో చర్చించి అన్ని పార్టీలతో చర్చించి ఏం చర్చించేది ఆయన నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పుడు ఇక్కడనేమో ఇప్పుడే అన్న చెప్పినట్లు చిరంజీవి గారు చెప్పినప్పుడు ఇది ఆంధ్ర గవర్నమెంటా, తెలంగాణ గవర్నమెంటా, రెడ్డి గవర్నమెంటా, కమ్మ గవర్నమెంటా, మాకు మాత్రంతో వస్తలేదు. ఇది ఖచ్చితంగా సామాజిక గవర్నమెంట్ లేదు, సామాజిక తెలంగాణ రాలేదు, సామాజిక బహుజనులకు మాత్రం ఏ రకమైన అధికారం లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, చట్టసభలో వాళ్ళకు మాట్లాడి ఏదో కేసీఆర్ వచ్చి మాట్లాడతలేడు, లేకపోతే ఇంకెవడో వచ్చి మాట్లాడతలేడని ఒకరి మీద ఒకరు నెపాలు మొప్పుకొని లేకపోతే ఒకరి మీద ఒక తప్పులు మోపుకొని పబ్బం గడుపుదామని చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఆయన ఏంది మున్సిపాలిటీల్లో బీసీ ఎస్సీలు తక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ అగ్రకులాల వారు ఎక్కువ ఉంటారు, ఇక్కడ మేము ఎక్కువ గెలవచ్చని ఆయన యొక్క పగటి కలలు కంటున్నాడు. కానీ అది జరగదని మేము చెప్తున్నాము. ఎందుకంటే గ్రామాలలో ఇంత ఎదురీతి ఇంత రిజల్ట్ తెచ్చుకున్న వాళ్ళు ఇక్కడ కొంత పర్సెంట్ తగ్గినా కూడా అంతకంటే ఎక్కువ కైవసం చేసుకుంటారని మేము రాత్రింబవలు పనిచేసి ఈ యొక్క బీసీ ఉద్యమాన్ని ఉబెత్తున లేపి జాగృతి పరిచి బీసీ జాతిని దీనికి ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్లో బీసీ గెలిచిందంటే మా క్రెడిట్ అది. మేము శపథం చేయించినాము, బీసీ బిడ్డకే ఓటేస్తామని శపథం చేయించినాము. ఊర్లలో కూడా బీసీ బిడ్డకే ఓట్లు వేయాలని వాళ్ళకి ఒట్టు తినిపించినా కొంత ప్రభావితం అయినారు. ఇప్పుడు బీరు కోసో బిర్యానీ పెట్టో మాంసం పెట్టో గొర్రెని కోసో కోడిని కోసో కొంతవరకు ప్రభావితం చేసినా కూడా చాలా వరకు మాత్రం ప్రభావితం కాకుండా కొంత మార్పుతో ఇంత మార్పు వస్తే ఇంకా సంపూర్ణమైన మార్పు వస్తే మేము అగ్రకుల పేదలకు మేము వాళ్ళకు న్యాయం చేస్తాం. వాళ్ళకు వచ్చేటువంటి వాటా మేము ఇస్తాము. కాబట్టి మేము రెడ్లకు వెలుమలకు బ్రాహ్మణులకు బనియా క్షత్రియులకు వ్యతిరేకం కాదు, ఆ కుల తత్వానికి వ్యతిరేకం, ఆ యొక్క పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకము, వాళ్ళ యొక్క మానసికతకు వ్యతిరేకం. కానీ అందులో ఉన్న మానవులు బీదోళ్ళు, అందులో ఉన్న కష్టజీవులు కూడా మా సోదరులే, మా సమాజంలో ఉన్నటువంటి మాతో సమానులే. కాబట్టి వాళ్లకు న్యాయం చేకూర్చేటువంటి శక్తి యుక్తి మనసు మాట మాలో ఉంది. కానీ మీ అగ్రకుల పెత్తందారులో దాచుకున్న వాళ్ళ మాత్రం లేదు. వాళ్ళలో ఉన్న బీదోళ్ళకు కూడా వాళ్ళు అన్యాయం చేస్తారు. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ చుట్టుముట్టు ఎవడు ఎంత పెరిగినాడు, ఇప్పుడు స్విస్ బ్యాంకులో ఎవడు పైసలు పెడతలేడు, అంత ఔటర్ రింగ్ రోడ్ మధ్యనే పెడుతున్నాడు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత అటక పెట్టుకున్నాడు. అంతకంటే ముందు ఈ రేవంత్ రెడ్డి అన్నదమ్ములు వీళ్ళంతా సాదుకొని మొత్తం హైదరాబాద్ చుట్టుముట్టు కబ్జా చేసుకుంటున్నారు. కాబట్టి మా యొక్క బీసీ రాజ్యం వస్తే మిమ్మల్ని ఒక కమిషన్ ద్వారా ఏర్పాటు చేసి, ఉత్తుత్త కమిషన్ కాదు, ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జితో కానీ
లేకపోతే రిటైర్డ్ హైకోర్టు జడ్జితో కానీ, మా అన్న లేకపోతే విశారదని కానీ, మా చిరంజీవులు కానీ ఒక్కరోజు ఎప్పుడో ముఖ్యమంత్రి అయినప్పుడు నేను కమిషన్ హెడ్గా ఏర్పాటు చేసి మీ అందరి ఆస్తులని మొత్తం ప్రజలకు అటువంటి చట్టాన్ని చేసి మేము ప్రజల సొమ్ము ప్రజలకు పంచడానికి మా శాయశక్తులు ప్రయత్నం చేస్తామని మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు.